అంబేద్కర్ విగ్రహానికి మాజీ శాసనసభ్యులు కాటసాని రామరెడ్డి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుస్తుందని అన్నారు. ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బ్రతికి ఉంటే తాను తెచ్చిన రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని బాధపడేవారని చెప్పారు. కుటుంబం ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలు ప్రజలకు ఎలా అందించాలని ఆలోచన చేయకుండా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిందించడానికే సమయం సరిపోతుందని అన్నారు. ప్రభుత్వంపై వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఏదైనా మాట్లాడితే వారి మీద కేసులు నమోదు చేసి వారిని జైలు పాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ యొక్క రాజ్యాంగాన్ని ప్రజలకు ఈ యొక్క స్వాతంత్రం వచ్చిన తర్వాత విధి విధానాలు ఏ విధంగా ఉండాలి, రాజ్యాంగం ప్రకారంగా ఏ విధంగా నడుచుకోవాలి, ఈ దేశం యావత్తు ఏ విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఆనాడు ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. మరి ఈరోజు వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నడుచుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన కానీ బీజేపీ కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. అంటే దాదాపు స్వాతంత్రం వచ్చి దాదాపు 77 సంవత్సరాలైనా ఈ యొక్క రాజ్యాంగం మరి వచ్చిన తర్వాత కూడా మరి ఈరోజు నవంబర్ 26వ తేదీన రాజ్యాంగం వచ్చిన రోజు